తన తండ్రి రాసిన చరిత్రలో తను నడవడానికి రాలేదు, తనే ఒక చరిత్రలా మారాలనుకున్నాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు, పోరాటాన్ని ఆయుధంలా చేతపోన్నాడు. గెలుపుకు పొంగిపోలేదు, ఓటమికి కృంగిపోలేదు. తను అనుకున్న లక్ష్యం దిశగా మాత్రమే అడుగులు వేశాడు. చిరుతపై స్వారీ మొదలెట్టిన మగధీరుడు ధ్రువ నక్షత్రంలా తెలుగు చలనచిత్ర రంగస్థలంలో మెరిశాడు. సీతారామరాజులా ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిలా ఉంటూనే తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుళ్ళ తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టినా కానీ తనకంటూ ఒక పేరు సంపాదించుకునేదానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు అనమాట. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత మగధీర సినిమాతో అందనంత స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తరువాత వెంటనే తను అనుకున్న విజయాలు రాకున్నా కానీ ఏ రోజు అది తన పర్సనల్గా తీసుకోలేదన్నమాట. తను ఏదైతే ఒక లక్ష్యంగా తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టాడో, ఒక మంచి స్థానం సంపాదించాలి, మంచి గుర్తింపు సంపాదించుకోవాలి, తన తండ్రి పేరు నిలబెట్టాలని అదే దాని మీద గెలుపోటములు లెక్క చేయకుండా మరి కష్టపడుతూనే ఉంటాడు అనమాట. తర్వాత చాలా సినిమాలు చేశాడు, కష్టపడుతూనే ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు మెగాస్టార్ కొడుకు అన్న అహం కానీ ఎలాంటిది కానీ చూపించాడు. ఆ చిన్న స్థాయి ఆర్టిస్టుల నుంచి పెద్ద స్థాయి ఆర్టిస్టుల వరకు అందరితో కలిసిపోయి ఉంటాడు. అందుకే అందరూ మన మెగాస్టార్ కొడుకు, మన మెగాస్టార్ కొడుకు, మన మెగాస్టార్ కొడుకు, ఇతను మన రామ్ చరణ్ అని సంబోధిస్తూ ఉంటారు అనమాట. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు అనమాట మన రామ్ చరణ్. తర్వాత సినిమాలు చేస్తూ 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 రంగస్థలం అనే సినిమాతో తనలోని పరిపూర్ణమైన నటుడిని ప్రపంచానికి తెలియజేశాడనమాట. ఆ రంగస్థలంలో రామ్ చరణ్ నటన చూసిన తర్వాత తన తండ్రి చిరంజీవి గారు కూడా ఎంతో మురిసిపోయాడు అనమాట. ఎంత బాగా చేశాడు రామ్ చరణ్ అని. అలాగే ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ తనని కొనియాడారనమాట. ఎంత బాగా చేశాడు నా రామ్ చరణ్ నటనలో చాలా పరిపక్వత కనిపించింది రామ్ చరణ్కి అన్నారనమాట. అంత పేరు సంపాదించేశాడు. ఆ తర్వాత RRR అనే సినిమాతో ప్రపంచ ఖ్యాతి సంపాదించాడు రామ్ చరణ్. పేరుంది, అంత గొప్పవాడని ఏ రోజు ప్రవర్తించాడు అనమాట. ఎంత ఎదిగినా సరే ఒదిగుండే గుణం నేర్చుకున్నాడు అనమాట మన రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ చూస్తేనే ఫస్ట్ అనిపించే ఒకే ఒక మాట ఏంటంటే ఇతను ఒక స్టార్ కిడ్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు అనమాట. ఎంత నార్మల్గా ఉంటాడంటే ఎక్కడైనా ఫంక్షన్స్ లేకపోయినా కానీ, ఎక్కడైనా నార్మల్గా ఎక్కడైనా బయట ఉన్నా కానీ సింపుల్ డ్రెస్లో సింపుల్గా ఉంటూ నేను పెద్ద స్టార్ని కాదురా, నేను ఒక పెద్ద స్టార్ కొడుకుని కాదు, నేను ఒక స్టార్ని కాదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఉండడం అంటే మామూలు విషయం కాదనమాట. ఈ కాలంలో ఏంటంటే 1-2 సినిమాలు హిట్ వచ్చేసి మంచి పేరు వచ్చేస్తేనే కొద్దిగా మారిపోతూ ఉంటారు మన మనసులో. అలాంటి ఈ జనరేషన్లో కూడా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నా కానీ ఏమీ లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్కి హ్యాట్సాప్ చెప్పాలండి. రామ్ చరణ్ లాంటి కొడుకు ప్రతి ఒక్కడికి ఉండాలని ప్రతి ఒక్క తండ్రి అనుకుంటాడు అనమాట. ఎందుకంటే అంత మంచి స్వభావం కలిగిన వ్యక్తి అనమాట రామ్ చరణ్. ఇదనమాట రామ్ చరణ్ బర్త్డేకి స్పెషల్గా చెప్పాలనుకున్న మాటలు. రామ్ చరణ్ కష్టపడుతున్నాడు, కష్టపడుతూనే ఉంటాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ ఈరోజు చరణ్ గారి తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు అనే స్థాయికి చేరాడనమాట. ఇలా చెప్పుకోవడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదనమాట. సో ఈ విషయం చిరంజీవి గారికి కూడా చాలా గర్వంగా ఉంటుంది అనమాట. పుత్రోత్సాహాన్ని మించిన ఇంకేముంటుందని చెప్పండి, అంత గర్వంగా ఉంటుంది అనమాట చిరంజీవి గారికి కూడా. అందుకే చిరంజీవి గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు ఏం సాధించారంటే నా బంగారం లాంటి నా కొడుకు రామ్ చరణ్ నేను సాధించాలంటాడు. సో అదనమాట. మళ్ళీ ఒకసారి రామ్ చరణ్ గారికి నాగేంద్ర టాక్స్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. జై హింద్.